హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లేటెస్ట్గా మరొక న్యూస్ అనేది రావడం జరిగింది. సో ఒక జిల్లాకి సంబంధించిన L1 లిస్టు లబ్ధిదారులు, L2 లిస్టు లబ్ధిదారులు, L3 లిస్టు లబ్ధిదారుల యొక్క వివరాలను పత్రికా ముఖంగా పబ్లిష్ కావడం జరిగిందనమాట. అసలు ఆ జిల్లా ఏంటి, వివరాలు అనేటివి క్లియర్గా తెలుసుకుందాం. అలానే ఇందిరమ్మ డెమో ఇల్లులో ఏమేమి ఉంటాయనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటినీ కూడా నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వివరాలన్నింటినీ కూడా చాలా క్లియర్గా అయితే చెప్తానండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక జిల్లాకు సంబంధించి పూర్తి వివరాలు అందించారండి. L1 లిస్టులో ఎంతమంది ఉన్నారు, L2 లిస్టులో ఎంతమంది ఉన్నారని చాలా క్లియర్గా అయితే చెప్పారనమాట. ఆ వివరాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, స్క్రీన్ మీద అయితే ప్రజెంటేషన్ అనేది ఇస్తున్నాను, దానికి సంబంధించిన వివరాలు. ఈ జిల్లాలో 136,000 మంది ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపు అని చెప్పి మనకి ఇక్కడ ఆర్టికల్ అనేది చాలా క్లియర్గా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి వనపర్తి జిల్లా అండి. ఈ వనపర్తి జిల్లాలో ఇందిరమ్మ ఇంటి పథకానికి 136,958 మంది అర్హులుగా అధికారులు అయితే గుర్తించారు. దీంతో ఎన్నాళ్ళుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న నిరుపేదల కల అయితే తీరనుంది. ఇందిరమ్మ పథకానికి ఎంపికైన లబ్ధిదారులను L1, L2, L3 అని 3 కేటగిరీలుగా విభజించారు. సొంతంగా ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళు మొదట కేటగిరీగా, ఇంటి స్థలం లేని వారు 2వ కేటగిరీగా, ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని 3వ కేటగిరీగా విభజించి పథకాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే ప్రతి మండలం కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు మోడల్ని అయితే నిర్మిస్తున్నారండి. ఈ ఇందిరమ్మ ఇల్లు డెమో హౌస్ అనేది అందులో ఏమేమి ఉంటాయనేది కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. మనకు 45 గజాల్లో ఇంటి నిర్మాణం అనేది చేసుకునేందుకు అవకాశము. ఇక్కడ ఈ యొక్క 45 గజాల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించి ఏమేమి ఉంటాయనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను, వినండి. ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, ఆ ఇంట్లో ఒక హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది అన్నమాట. ఇంటికి బయట ఒక బాత్రూమ్ ఉండేలా ప్లాన్ చేశారు. ఇంటికి 2 వైపులా 2 దర్వాజాలు, వెంటిలేషన్ ఎక్కువగా రావడానికి హాల్లో 2 కిటికీలు, కిచెన్లో 1, బెడ్రూమ్లో 1 కిటికీ అయితే అమర్చించారనమాట. కిచెన్లో సింక్ విత్ పైప్ లైన్ ఏర్పాటు చేశారు. 1000 లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి వాటర్ ట్యాంకును ఏర్పాటు చేయగా దాని ద్వారా కిచెన్ బాత్రూమ్కు కనెక్షన్ అయితే ఇచ్చారనమాట. ఈ విధంగా 45 గజాల్లో ఇంటి నిర్మాణం అయితే ఉంటుంది. మీరు కాంపౌండ్ వాల్ కట్టుకోవాలనుకుంటే దాని విస్తీర్ణం కూడా పెంచి 70 నుంచి 75 గజాల స్థలం ఉంటే దాంట్లో కాంపౌండ్ వాల్తో సహా మీరు కట్టుకోవచ్చని చెప్తున్నారనమాట. ఇక్కడ ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే ఈ యొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వము 5 లక్షల రూపాయలు అయితే ఇవ్వనుంది. గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించిందనమాట. దాంట్లో కొన్ని నిర్మాణాలు అనేటివి పూర్తయి ఉన్నాయి, కొన్ని నిర్మాణాలు అనేటివి సగంలో అయితే ఉన్నాయన్నమాట. వాటిని కూడా పూర్తి చేసి L2 లబ్ధిదారులకు అయితే ఇవ్వబోతున్నారు. ప్రతి జిల్లాలో కూడా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో కొన్నిటిని మాత్రం L2 లబ్ధిదారులకు అయితే ఇస్తామని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ L1 లబ్ధిదారులు అనేవాళ్ళు 5 లక్షల రూపాయలు అయితే పొందుతారు, వారికి సొంత స్థలం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంటి నిర్మాణానికి సంబంధించి మీరు కట్టుకునేటప్పుడు చాలా ముఖ్యమైన పనులు అనేవి చేసుకుంటూ ఉండాలి. అందులో ఒకటి వచ్చేసి ఖచ్చితంగా మీరు ఫొటోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు ఫస్ట్ ఇంటి నిర్మాణానికి సంబంధించి బేస్మెంట్ చేసుకుంటారు కదా, ఆ బేస్మెంట్కి సంబంధించి ముఖ్యంగా మీరు ఫస్ట్ ఫొటోస్ అనేటివి గ్రామ కార్యదర్శుల ద్వారా, పంచాయతీ కార్యదర్శుల ద్వారా మీరు తప్పనిసరిగా ఆ ఫొటోస్ అనేటివి వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటేనే మీకు పేమెంట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుందని చెప్తున్నారు. ఇది కేవలం L1 లబ్ధిదారులకు సంబంధించి మాత్రమే. ఒకసారి చూడండి, ఈ జిల్లాలో వచ్చేసి ముఖ్యంగా L1 అర్హులు వచ్చేసి అంటే L1 లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి 39,502 మంది, L2 అర్హులు వచ్చేసి 17,752 మంది, L3లో వచ్చేసి అంటే ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు వచ్చేసి 79,704 మంది. ఇక్కడ ఎక్కువ శాతము ఇంటి కోసం అయితే ఎక్కువగా అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని చెప్తున్నారనమాట. ఇలా జిల్లాల వారీగా ఏదైనా లిస్ట్ వచ్చినప్పుడు నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఇలాంటి వివరాలు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో ఈ వీడియోలో నేను మీకు డెమో హౌస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పానండి. సో దాని కొరకైనా వీడియోని లైక్ చేయండి. సో సొంత సమాచారం అనేది సేకరించి సో జెన్యూన్గా ఉంటేనే మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ మీకు రావడం జరుగుతుందన్నమాట. సో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అదేవిధంగా లిస్టుల్లో ఉన్నటువంటి గందరగోళానికి సంబంధించి సో మనం చాలామంది కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటూ ఉన్నారనమాట. సో ఈ గ్రీవెన్స్ అనేది తీసుకోవడం లేదండి ప్రజెంట్. ఎందుకంటే ఉన్నటువంటి లబ్ధిదారులలో ఎక్కువగా L2లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ శాతం అయితే ఉన్నారని చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం 79,000 సో మంది నిర్మాణాలకు సంబంధించి సో ఇంటి నిర్మాణానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. ముందుగా వారికి ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేయనుంది. అలానే L2లో ఉన్నటువంటి వాళ్ళకి కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అయితే ఇవ్వనున్నట్లు సమాచారము. సో వీటన్నిటి మీద పూర్తి వివరాలు తెలుసుకొని ఖచ్చితంగా వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందిస్తానండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.